వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఒక అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో అవినాష్ రెడ్డి డైరెక్షన్లో వివేకానంద రెడ్డి పిఏ సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, రామ్ సింగ్ అంటే ఆ సిబిఐ అయినా ఈ ముగ్గురిని కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు. అతని డైరెక్షన్లోనే ఇతను పనిచేశాడు. ఆ తర్వాత ఇతను కోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా ఇతని దగ్గర స్టేట్మెంట్గా ఆ రాజు అనే సిఐ రాలేదు, ఆయన సరిగా విచారణ జరపలేదు అంటూ ఈ అఫిడవిట్లో వాళ్ళు పేర్కొన్నారు. సో దానికి కౌంటర్గా ఈరోజు పిఏ కృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ అంతా వినిపించాడు. అతను చెప్తున్న వెర్షన్ ఏంటంటే, అప్పట్లో డిటిసి పోలీసులను తీవ్రంగా కొట్టారు, రిమాండ్ పంపించారు. 90 days తర్వాత నాకు బెయిల్ దొరికింది. ఆ తర్వాత ఈ కేసు సిబిఐకి వెళ్ళింది. సిబిఐకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా నేను సహకరిస్తానని వాళ్ళకి చెప్పాను. 2021 మార్చి 3న అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీపక్ కౌర్ నాకు నోటీస్ ఇచ్చాడు. ఢిల్లీ వచ్చి సిబిఐ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పాడు. అప్పుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి నువ్వు ఢిల్లీ రావడానికి ఆయన నాకు టికెట్ వేశాడు, అక్కడ వసతికి ఏర్పాటు చేశాడు, నాకు ఒక 50,000 రూపాయలు డబ్బులు కూడా నా అకౌంట్లో వేశాడని చెప్పి ఈయన అకౌంట్కు సంబంధించిన వివరాలు కూడా జిరాక్స్ కాపీలు చూపించాడు ప్రెస్ మీట్లో. సో ఇదంతా ముందే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి తెలిసి నాకు చెప్పకుండా ఇదంతా ఒక నాటకం ఆడాడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. పులివెందుల R&B గెస్ట్ హౌస్లో 4వ సూట్లో రామ్ సింగ్ వాళ్ళందరూ కూర్చొని నన్ను కొట్టారు విపరీతంగా. నేను పెద్దగా కేకలు వేశాను. ఆ కేకలు తట్టుకోలేక నా కేకలు ఏసీ సురేంద్రనాథ్ రెడ్డి కూడా బయట ఉండి విన్నారు. కానీ ఇప్పుడు ఈరోజు ఆయన ఏం చెప్పట్లేదు, దానికి ఏం సాక్ష్యాలు లేవంటున్నారు. వాళ్ళు నాకు ఆ రోజు ఆ గెస్ట్ హౌస్లో నన్ను కొట్టేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడికి ఆల్రెడీ రంగన్న, దస్తగిరి వచ్చారు, మేము చెప్పినట్టు విన్నారు కనుక వాళ్ళు ఈ కేసు నుంచి బయటపడ్డారు. నువ్వు కూడా మేము చెప్పినట్టు వింటే నువ్వు కూడా ఈ కేసు నుంచి బయటపడతావు అని నన్ను హెచ్చరించారు. కడప సెంట్రల్ గెస్ట్ హౌస్లో నన్ను నా కొడుకుని తీసుకొని కొట్టారు. తర్వాత 2021 అక్టోబర్ 17వ తారీఖు హైదరాబాద్లో నా కొడుకుంటే అతన్ని పిలిచి నేను చెప్పినట్టు వినేటట్టుగా మీ నాన్న ఒప్పించు అని చెప్పి అతన్ని బెదిరించారు. దాంతో నేను నెక్స్ట్ డే అంటే 18వ తారీఖు నేను వెంటనే హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో కొత్త ఆఫీస్కి రమ్మని నన్ను సునీత, రాజశేఖర్ వాళ్ళు పిలిచారు. కొత్త ఆఫీస్కి వెళ్ళాను. రామ్ సింగ్, సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారు. నేను చెప్పినట్టుగా నువ్వు చెప్తే నువ్వు ఈ కేసు నుంచి బయటపడతావు అన్నారు. లేదు నేను ఉన్నదన్నట్టు చెప్తానన్నాను. వెంటనే సునీత అతను ఉన్నదన్నట్టు చెప్తే నువ్వు ఇరుక్కుపోతావు అని చెప్పేసి నర్రెడ్డిని అంది. అప్పుడు నాకు సునీత, రాజశేఖర రెడ్డి వీళ్ళకు కూడా ఈ హత్యలో ప్రమేయం ఉందని అనుమానం వచ్చింది. నా ఫోన్ల ఆధారంగా విచారిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి. విషయమై పోలీసులు ఫిర్యాదు చేశాను, పోలీసులు పట్టించుకోలేదు. ఎస్పీ దగ్గరికి వెళ్ళాను, ఎస్పీ పట్టించుకోలేదు. దాంతో నేను ప్రైవేట్ కేసు వేసాను. ప్రైవేట్ కేసు వేసేవారుగా ప్రైవేట్ కేసు ఆధారంగా మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలు తీసుకుని సిఐ రాజు నా దగ్గరికి వచ్చి 20 పేజీల స్టేట్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు రాజు నేను ఎలాంటి విచారణ చేయలేదని చెప్తున్నాడు. నర్రెడ్డి రాజశేఖర్ కానీ, సునీత కానీ, రామ్ సింగ్ కానీ వీళ్ళు ఎవరైనా సరే నన్ను పిలిచి బెదిరించారు, నేను బెదిరించలేదని వాళ్ళకి ఏదైనా ఉంటే వచ్చి కాణిపాకంలో కానీ ఏదైనా చర్చలో కానీ ప్రమాణం చేయమనండి. ప్రమాణం చేస్తే ఈ కేసు నుంచి నేను ఉపసంహరించుకుంటాను అతను సవాల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మొత్తం కేసు వింటే కేసు దర్యాప్తు చేస్తుంది సిబిఐ. తర్వాత స్టేట్ పోలీసులు ఓ పక్క నుంచి దానికి సంబంధించిన సమాచారం అంతా ఉంది. ఇలాంటి సమాచారం అంతా ఉన్నప్పుడు పిఏ రామకృష్ణారెడ్డిని తాము చెప్పినట్టు వినమని సునీత, రాజశేఖర్లు ఎందుకు బెదిరించారు? ఓకే, ఇప్పుడైనా సరే ఇప్పుడు ఇతని స్టేట్మెంట్కి ప్రతిగా మేము బెదిరించలేదు, మేము అతనికి సిబిఐ ఆఫీస్కి రావడం కోసం 50,000 రూపాయల ఖర్చులకు ఇవ్వలేదు అని చెప్పగలరా? ఈ ప్రమాణానికి రాగలరా? ఇదంతా పోనీ వీళ్ళ మధ్య గొడవ ఇలా పక్కన పెడితే ప్రభుత్వం అసలు ఈ విషయంలో ఏం జరుగుతుందని చెప్పి ప్రజల ముందు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వగలదా? ఇదిగో ఇంతవరకు మేము దర్యాప్తు చేసిన విషయాలు ఈ విషయాలు తేలాయి, వీళ్ళు నిందితులుగా ఉన్నారు, వీళ్ళు ఇంకా నిందితులుగా ఉన్నారేమని మాకు అనుమానం ఉంది, కొన్ని సమాచారం రావాల్సి ఉందని ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రకటన చేయొచ్చు కదా. సో రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ప్రకారం సునీత, రాజశేఖర రెడ్డికి ఈ కేసులో ఉందన్న అనుమానం ఆయన వ్యక్తం చేశారు.